చావు తర్వాత పరలోకమా, లేదా చావు తర్వాత నరకమా, ఏ లోకం, ఎటువైపు నీ ప్రయాణం అన్నది ఏదైతే ఉందో అది నువ్వు బ్రతికే ఈ భూమి మీద బ్రతికే ఈ బ్రతుకు మీద ఆధారపడి ఉందంటే, ఇప్పుడు మనం బ్రతికే ఈ బ్రతుకు చాలా ప్రాముఖ్యమైనదన్నమాట. మీకు అర్థమవుతుందా? ఈ బ్రతుకు చాలా ప్రాముఖ్యం. ఎంత ముఖ్యమైనదంటే, నిన్ను పరలోకానికి నడిపించాలన్నా లేదా నిన్ను నరకానికి తీసుకెళ్లాలన్నా ఇప్పుడు నువ్వు చేసేటువంటి పనులే నీకు ముఖ్యం. అంటే ఇప్పుడు ఎంత జాగ్రత్తగా బ్రతకాలండి మనిషి. ఎందుకంటే ఇక్కడ బ్రతికేది నువ్వు 60 ఏండ్లు 70 ఏండ్లు, మహా అయితే అధిక బలం ఉంటే 80 ఏండ్లు. కానీ ఇప్పుడు శరీరంతో నువ్వు భూమి మీద బ్రతికే 60, 70, 80 సంవత్సరాల కోసం నువ్వు ఆలోచించి స్వార్థపరుడుగా, ఒక దోపిడీ వ్యక్తిగా, ఒక మోసగాడిగా, ఒక హంతకుడుగా, ఒక నేరస్తుడుగా నువ్వు కానీ ఒకవేళ మారి బ్రతికి చచ్చిపోయావా, 60, 70 ఏళ్ళ సుఖం చూసుకున్న నువ్వు చావు తర్వాత భయంకరమైన నరకగుండానికి జారిపోతే ఆత్మగా అక్కడ ఎంతకాలం శిక్ష అనుభవించవలసి వస్తుంది తెలుసా? కోటాను కోట్ల సంవత్సరాలు. ఇక్కడ బ్రతికిన బ్రతుకెంత? 60. కానీ 60కి దేవుడు నీకు విధించే శిక్ష నరకంలో కోట్ల సంవత్సరాలు. అంటే ఇప్పుడు ఈ జీవితం చాలా కీలకమైనది. అందుకే చాలా జాగ్రత్తగా బ్రతుకు, చాలా జాగ్రత్తగా బ్రతకాలి. సమస్య వచ్చిందని ఏంటా సమస్య? అవమానమా? ఏమండి, ఈ మధ్యకాలంలో ప్రతి చిన్నదానికి కూడానండి అసలు వాళ్ళు చచ్చిపోయారు, చంపుకున్నారు అని అంటే, ఆత్మహత్య చేసుకున్నారంటే ఏదో పెద్ద కారణమై ఉంటుందేమో అని అనుకోవడానికి లేదు. ఒకప్పుడు అది. ఇప్పుడు చిన్న చిన్న విషయాలు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు. చిన్న విషయాలు. మొన్నొక చూశాను న్యూస్లో, ఎంత విచిత్రం అంటే నవ్వొచ్చేసిందండి. బైక్ మీద వెళుతున్నారు భార్య భర్తలు. ఏమండి, భార్య భర్తను పట్టుబట్టిందట. ఏమండి, సినిమా వచ్చిందండి, ఏమండి తప్పనిసరిగా మీరు ఆ సినిమాకి తీసుకెళ్ళాలండి అని. లేదు, నాకు టైం అయిపోతుంది, ఇప్పుడు కుదరదు, మరొక రోజు వెళ్ళి. లేదండి, మీరు తీసుకెళ్తారా లేదా వాదన బైక్ మీద ఉండగానే. ఏమండి, నేను తీసుకెళ్ళండి కరాఖండికి చెప్పగానే, ఏమండి ఆ బైక్ వెళుతున్న మధ్యలో కాలువ, ఏమంటారు, ఆ చిన్న బ్రిడ్జి రాగానే అక్కడ బైక్ ఆపమని చెప్పి దూకేసింది అందులో. దేనికి? ఇటు సినిమాకు తీసుకెళ్ళనందుక. ఏమండి, ఇది కారణం అండి ఇదేమైనా? దీనికి కూడా ఏమంటే ఆత్మహత్య ప్రయత్నాలు. ఏమంటే మరొక విచిత్రమైన వార్త ఏంటంటే, ఏమంటే రిమోట్ ఇవ్వలేదని, టీవీ రిమోట్ అడిగినందుకు ఇవ్వకపోయేసరికి ఏమంటే సీరియస్గా వంటగదిలోనికి వెళ్ళిపోయేసి ఏమంటే గ్యాస్ అంటించేసుకుంది. సిలిండర్ గ్యాస్ స్టవ్ వెలిగించేసుకుంది, గ్యాస్ ఆన్ చేసి. ఎందుకు? రిమోట్ ఇవ్వలేదని అంతే. ఏమంటే సీరియల్ వస్తుంది, ఈయనకేం వార్తలు కావాలి, ఆమెకే సీరియల్ కావాలి. నేను వార్తలు చూస్తానని ఈయన ఉన్నది ఒకటే టీవీ, ఒకటే రిమోటు. లేదు లేదు నాకు సీరియల్, లేదు నాకు వార్త. ఎంతకాడికి వస్తావా అనే ఆవేశంతో ఏమన్నా వంటగదిలోకి వెళ్ళిపోయింది, గ్యాస్ ఆన్ చేసుకుంది. వీటికేనా? పిల్లలండి, పిల్లలు 7, 9, 10 చదువుకుంటున్న పిల్లలు సైతం, చిన్న పిల్లలు సైతం, ఏం టీచర్ అడిగింది, అమ్మా నువ్వులే, హోంవర్క్ చేసావా? చేయలేదు అనగానే ఏదో ఒక మాట అనటం. ఆ మాట మిగతా తోటి విద్యార్థులందరి సమక్షంలో నిలబెట్టి అంటాడా? మాట అనగానే మిగతా పిల్లలంతా నవ్వేశారు. ఏదో చెప్పింది అంటే, టీచర్ నన్ను మందలించాడు, నన్ను మందలించినందుకు నా తోటి విద్యార్థులందరూ కూడా నవ్వారు అని దానిని అవమానముగా ఫీల్ అయిపోయి, ఏమంటే లంచ్ టైంలో, మధ్యాహ్న భోజన సమయంలో ఇంటికి వెళ్ళిపోయి తలదించుకొని ఉరిపోసుకొని పాప చచ్చిపోయిందండి. ఏంటి ఈ చిన్న కారణం? దీనికేనా? ఏమంటే ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంటుంది, ఒక గృహిణి ఏమంటే సీరియల్ కొరకో సినిమా చూపించలేదనో క్షణిక ఆవేశానికి లోనైపోయి నూతిలో దూకటమో, లేదు అని అంటే ఏమంటే కిరోసిన్ అంటించుకోవడో, గ్యాస్ అంటించుకోనో చావటానికి సిద్ధపడిపోతున్నారు అని అంటే ఏంటండి జీవితం అంటే? ఏమంటే జీవితం అంతా ఒక ఆటలా మారిపోయింది చూడండి వీళ్ళకు. ఏంటి ఇంత చిన్న కారణానికి చచ్చిపోతున్నారా?
దేవుడు నీ జీవితం పట్ల దేవుడికున్న ఆశ ఎంత గొప్పది, ఎంత ముందుగా దేవుడు నీ గురించి ఆలోచించాడు, ఎంత సృష్టిని దేవుడు నీ కొరకు కలిగించాడు, నిన్ను రాజుగా చేశాడు, నిన్ను ప్రథముడుగా చేశాడని రాత్రి మనం విన్నామే. జన్మించిన వాటన్నిటిలో నిన్న గొప్పవాడుగా చేశాడని విన్నారే. ఎంత గొప్ప జన్మను దేవుడు నీకిస్తే రిమోట్ కోసం చచ్చిపోతావా? 10 మందిలో ఒక మాట అంటే అది అవమానం అనుకుని చచ్చిపోతావా? చదువు కోసం అండి ఎంతమంది పిల్లలు చచ్చిపోతున్నారండి విద్యార్థులుగా. గత సంవత్సరం అంతా కూడా మీరు చూసారో లేదో, రోజు ఆ నారాయణ, చైతన్య, నలంద, విజయవాడ ఎంతమంది విద్యార్థులు, ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు చెప్పండి. ఎన్ని రోజులు మన టీవీలో న్యూస్ పేపర్లో మనం చూడలేదు? ఎందుకు చచ్చిపోతున్నారు? చదువు ఒత్తిడి, చదువు 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 అని. ఏం చెప్పారు తల్లిదండ్రులు పిల్లలకు? నువ్వు చదవాలి బాగా, నువ్వు ఒక ఇంజనీర్ అవ్వాలి, నువ్వు ఒక డాక్టర్ అవ్వాలి, అమ్మ నీకు ర్యాంక్ రావాలి, ఇగో నీకోసం లక్షల రూపాయలు కడుతున్నావు, నువ్వు జాగ్రత్తగా చదువుకోవాలి అని చెప్పి అక్కడికి పంపారు. ఎందులో మార్కులు తక్కువ వచ్చేసాయి. వాళ్ళు ఏమనుకుంటున్నారు? అయ్యో ఎన్నో ఆశలు పెట్టుకున్నారు మా అమ్మ నాన్న, కానీ ఈరోజు నాకు మార్కులు తక్కువ వచ్చాయి, నేను వాళ్ళు అనుకున్నది నేను సాధించగలనో లేదో, ఒకవేళ సాధించలేకపోతే నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పుకోవాలి అని భయముతో, భారముతో, ఇక నేను వాళ్ళ ముందుకు వెళ్ళడం ఎలా, నేను నిలబడేది ఎలా వాళ్ళ ముందు అనుకుని ఎవరిని ఉరిపోసుకొని అదే తరగతి గదుల్లో, అదే వాళ్ళు ఉంటున్న ఆ నివాస గదులలో చచ్చిపోయినటువంటి ఆడపిల్లలు, మగపిల్లలు ఎంతమంది లేరు చెప్పండి. అంటే చదువు కోసం చచ్చిపోతావా ఏంటి? పంట పండలేదని చచ్చిపోతావా? లవ్ ఫెయిల్యూర్ అని ప్రేమ కోసం చచ్చిపోతావా? రిమోట్ కోసమా? సినిమా కోసమా? చిన్న చిన్న కారణాలకు నువ్వు చచ్చిపోతావా? ఇక్కడ నువ్వు చనిపోతున్నావు, ఇక్కడ నువ్వు చచ్చిపోతున్నావు, ఇక్కడ కేవలం దేహాన్ని విడిచిపెడుతున్నావు, ఆత్మగా నువ్వు దేహాన్ని ఇక్కడ విడిచిపెడుతున్నావు. కానీ దేహాన్ని విడిచిపెడుతున్న ఆత్మగా ఉన్న నువ్వు తర్వాత ఏమైపోతావు, ఎక్కడికి వెళ్ళిపోతావు, ఏ పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతావు అన్న విషయం వాళ్ళకి తెలియక తొందరపాటు నిర్ణయాన్ని తీసుకొని వెళ్ళిపోయారు. వారికి తెలియకనండి ఈ సంగతి. దేవుడు అంటున్నాడు, పిరికితనం, అలా పిరికితనముతో బ్రతుకుతున్న లేదా పిరికితనముతో ఆత్మహత్య చేసుకున్న అలాంటి వారి కొరకు ఆయన రాయిస్తున్న మాట 21:8, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, తర్వాత అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పడవేయబడుదురు. అగ్నిగంధకములతో మండు గుండములు, అగ్నిగంధకాలతో మండుతున్న ఒక భయంకరమైన అగ్నిగుండాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అందులోకి వెళ్ళిపోతా ఉంటున్నాడు దేవుడు, అందులో వేస్తానంటున్నాడు. ధైర్యముగా బ్రతకాలండి. సమస్యల రానివ్వండి, కష్టాలా రానివ్వండి, అవమానాలా ఏమైనా పర్వాలేదు. ఏమండి, బైబిల్ చరిత్రను చూస్తున్నప్పుడు బైబిల్ చరిత్రలో ఎందరో భక్తులు, ఆ భక్తుల జీవితాలలో ఎన్నో కష్టాలు. రాత్రి చెప్పాను, కష్టాలు లేని మనిషి ఎవరండి? సమస్యలు లేని వ్యక్తి ఎవరండి చెప్పండి సమాజంలో? ఏమండి, ఒక్కొక్కరికి ఒక్కో రకమైన సమస్య ఉంటుంది. ఒకరికి ఏమండి ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటాయి, కొంతమందికి ఆర్థికపరమైన సమస్యలు ఉంటాయి, మరి కొంతమందికి మానసికపరమైన సమస్యలు ఉంటాయి. సమస్యలు లేని మనిషి అంటూ ఉండడు. అలా అయితే నువ్వు ఏ సమస్యతో బాధపడుతున్నావో ఆ సమస్యల్లో నువ్వు జాగ్రత్తగా నువ్వు ఆలోచించగలిగితే ఆ సమస్యకు పరిష్కారము కూడా నీకు ఉంటుంది. కానీ నువ్వు ఆలోచించడం లేదు కదా. బైబిల్లో ఒక అద్భుతమైన మాట వ్రాయబడిందండి. బైబిల్లో ఒక మంచి మాట. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో పౌలనే ఒక మహనీయుడు, పౌలనే ఒక భక్తుడండి. ఆయన గొప్ప సేవకుడు, గొప్ప భక్తుడుగా, గొప్ప సేవకుడుగా తను
పల్లెనక పట్టణవనక, ఏమండి ప్రాంతం, దేశాలు, అబ్బో ఖండాలు దాటి సువార్తని, ఇలాంటి మాటలను అనేక ప్రాంతాలకు అనేక మంది దగ్గరకు తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు చాలా కష్టాలు ఉంటాయండి. రాత్రి చెప్పాను కదా, ఒక మంచికున్న కష్టాలు చెడుకుండవు. ఈరోజు సమస్యలు వచ్చాయని ఎంతోమంది సమస్యల పేరుతో చచ్చిపోతున్నారు. ఎంతోమంది తల్లులు, తండ్రులు, పిల్లలు, యవనస్తులు, వృద్ధులు, పెద్దలు, స్త్రీలు, పురుషులు అన్న తారతమ్యం లేకుండా ఎంతోమంది ఆత్మహత్యల పేరుతో తమ్మును తాము అంతమొందించుకొని మిగిలిన వారిని అనాథలుగా చేసి వెళ్ళిపోతున్నటువంటి ఈ సమయంలో అసలు ఎందుకు చావాలి, మనం చావకూడదు, ధైర్యంగా బ్రతకాలి అని సమాజంలో రోజు రోజుకి పెరిగిపోతున్న ఈ ఆత్మహత్యల నివారణకు మార్గం చెప్తారు. రండి అని ఎంతమందికి కబురు పెట్టారు వీళ్ళు. కానీ ఏరి వచ్చారు మీరు, నిజంగా చాలా సంతోషం మీ విషయంలో. కానీ ఒక మంచి కార్యక్రమానికి వెనకాల ఎన్ని ఇబ్బందులు, ఆటంకాలు పౌలు గారి జీవితంలో మనకు కనబడుతున్నాయి. అన్న మాట చూడండి, ఎటుపోయినను అన్నాడండి. అదేంటి దాని మాటకు అర్థం, ఎటుపోయినను. ఎటుపోయినను అంటే ఆసియాకి వెళ్ళినా, బితునియకి వెళ్ళినా, గలతీయకు వెళ్ళినా, ఎటు వెళ్ళినా, ఒక పొంతుకు వెళ్ళినా, ఒక కప్పదొక్కికి వెళ్ళినా, ఒక యూరోప్కి వెళ్ళినా, ఒక ఆసియాకు వెళ్ళినా, ఒక ఆఫ్రికాకు వెళ్ళినా, ఎటుపోయినను, ఏ ప్రాంతానికి వెళ్ళినను శ్రమ, ఏ ప్రాంతానికి వెళ్ళినా శ్రమ. ఏం చేస్తున్నా నేను? మంచిని కదా నేను బోధిస్తున్నాను, మంచిని కదా సమాజానికి ప్రకటిస్తున్నాను. అయినప్పటికీ ఎటుపోయినను నాకు నేను శ్రమ పడుచున్నాను. ఎటుపోయినా శ్రమ, ఎటుపోయినా శ్రమ పడుచున్నాను. ఇరికింపబడు వారము కాదు అంటే మమ్మల్ని అనేకమైన శ్రమల్లోనికి తీసుకుని వెళ్ళి లేని నేరాలు మా మీద మోపి మమ్మల్ని ఏదో ఒక కేసులో ఇరికించాలని ప్రయత్నం చేసినప్పటికీ మేము ఇరుకున పడ్డవారము కాము, అపాయములో ఉన్నను, ఏమండి ఉపాయము లేని వారము కాము అన్నాడు. చూడండి, అపాయములో ఉన్నను, ఉపాయము లేని వారము కాము అంటే దాని అర్థం ఏంటి? అపాయాలు వచ్చాయా? పౌలు గారికి వచ్చాయి. అపాయం అంటే ఏంటి? ప్రమాదం. ప్రమాదాలు వచ్చాయి. ఆ ప్రమాదాలలో దేవుడు, ఆ అపాయములో దేవుడు ఉపాయాన్ని కూడా వారికి చూపించాడు. అంటే సమస్య ఉంది, ఆ సమస్యలో నుంచి బయటికి రావడానికి దేవుడు మరలా దేన్ని కూడా చూపించాడట? పరిష్కారం. పరిష్కారం అండి. ఉపాయం అంటే ఏంటి? అదే పరిష్కారం. అపాయం, అపాయములో ఉపాయం. అపాయం అంటే కష్టం, ప్రమాదం. ఆ కష్టములో నుంచి, ఆ సమస్యలో నుంచి బయటికి రావడానికి ఉపాయము కూడా ఉంటుంది. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. నువ్వు లేదు, ఇక ఉండదు, ఎవరు నా సమస్యను పరిష్కరించలేరు అని నీకు నువ్వుగా అనుకొని తొందరపాటు నిర్ణయాన్ని తీసుకొని ఒకవేళ నిన్ను నువ్వు కానీ చంపుకున్నావా, నువ్వు ఆ తర్వాత భయంకరమైన సమస్యలోనికి వెళ్ళిపోతావు.